సురేష్. హాయ్. ఐఎమ్ సారీ. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ సురేష్, నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. యు ఆర్ రైట్. అఫ్ కోర్స్ ఆ రోజు ఎంతో దూరంలో లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్ని ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏవి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం మీరు ఎయిర్పోర్ట్కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా? ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్ కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్ కి తగిన వాళ్లేనా? ఇంతకీ ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం, గుర్తుందా లేదా? ఓ, అతనా? గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. మీరు ఇంతగా చెప్తున్నారంటే నేను కాదనేదే ఉంది. అది ఖచ్చితంగా మంచి డీలే అయి ఉంటుంది. తప్పకుండా సార్. సార్ చేద్దాం. సార్, సురేష్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. కూర్చో. పర్లేదండి, మీరు పెద్దవారు. చూసావా, నా స్టేటస్ చూసి నా ముందు కూర్చోవడానికి భయపడుతున్నా. అవును, కడుపు నింపుకోవడానికి ఏం చేస్తుంటావు? బ్యాంకులో జాబ్ చేస్తున్నానండి. మీ తమ్ముడు చేపలు పడుతుంటాడా? ఐ మీన్, బాగా డబ్బున్న చేపలను వెతికి పట్టుకొని గాలం వేయటం. ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. తప్పులేదు. బాగా డబ్బున్నమ్మాని వెతికి పట్టుకొని లవ్ అనే పేరుతో గేలం వేసి పడేయడం, పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తిని అనుభవిస్తూ తాగుతూ ఎంజాయ్ చేయడం. నో, మీ తమ్ముడేనే కాదు, ఈ రోజుల్లో ప్రతి యువకుడు చేసే పనే అది. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలీదు, నా తమ్ముడు టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మాట అంటావని తెలుసు. నా బిజినెస్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? 1000 కోట్లు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే నీలాంటి చిల్లరగాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. షట్ అప్. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగినా వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. నిజంగానే నాకు ఇంతవరకు ఈ విషయం గురించి తెలీదు. నేను మాటిస్తున్నాను, నా తమ్ముడు మళ్ళీ మీ అమ్మాయిని కలుసుకోడు. మీ బెదిరింపులకో మీ స్టేటస్కో భయపడి నేను ఈ ప్రామిస్ చేయట్లేదు. మీలాంటి మీన్ మెంటాలిటీ ఉన్నవాడి కూతురు మా ఫ్యామిలీలోకి రాకుండా కాపాడుకోవాలి. వస్తాను.
రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. అదేంటండి, ఇది సురేష్ పర్సనల్ విషయం కదా, మీరెలా జోక్యం చేసుకుంటారు? అంకిత, నేనేం చెప్పినా చేసినా వాడి బాగు కోసం అని నీకు తెలుసు కదా. కానీ సంచిత నేను ప్రేమించుకుంటున్నాం అన్నయ్య, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చాం. అదే అదే సంజిత ఫాదర్కి ఇష్టం లేదు. అలా అని మీకెవరు చెప్పారు? అతనే వీడి గురించి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. డబ్బున్న అమ్మాయిని చూసి గేలమేమని చెప్పి వీడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానంట. చిచి, జీవితంలో నేను ఎప్పుడు ఇన్ని మాటలు పడలేదు. కానీ వీడి వల్ల ఆ మేనర్లెస్ బ్రూట్ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నా సహించాను. సారీ అన్నయ్య, నాకు నా ప్రేమ ఇంపార్టెంట్. కానీ నా ప్రేమతో పాటు నువ్వు ముఖ్యం అన్నయ్య. ఇంకా సంచిత నేను కలుసుకో. సురేష్, సురేష్, హలో, హలో, హలో సురేష్. Suresh, what happened? Why did you not answering my calls? Suresh, what happened? Why did you not answering my calls? నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదు? నాకు తెలుసు సురేష్, ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ కోరిక తీరనందుకే కదా. అరే దొరక్క జబర్దస్త్ పోరి దొరికింది. గా పోరికి మస్తు పైసలున్నాయి. వాళ్ళ నాయన కిరికిరి చేస్తే లేపుకోవాలి. గంతేగాని అన్నయ్య వద్దంటుండు, నాని నక్కబలరే ఏంద్రి కథలు. నువ్వు గిట్లా లేట్ చేసినావు అనుకో, ఆ పోరింగ్ కొన్ని తగులుకుంటుంది. ఎంతమందిని చూడలేదు బాయ్. అరే భయ్, గాన్ లైఫ్ గాన్ డెసిషన్ తీసుకొని ఆయన నీ మాటలేనే కదా గా శంకర్ గారు జైల్లో కూర్చుండు. సంచిత కోసం ఏం చేయడానికని రెడీరా, కానీ మా అన్నకిచ్చిన మాట దాటలేను. అరే తుమ్నే పుకారా और वो चले आई. సంచిత అది ఎక్కడికి సంచిత? సంచిత సంచిత ఎక్కడికి?